గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ 0 అవర్లో ఆయన మాట్లాడారు. ఈ విషయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ తెలిపారని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్, సిఐడి, సీఎంఓలో ఒకే సమయంలో ఫైళ్లు మాయం అయ్యాయన్న ఆయన సీఎంఓలోని పెద్దల జోక్యంతోనే ఇది సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చే అధ్యక్ష దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్ళీ భవిష్యత్తులో అవకాశం ఇస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి. చాలా స్పష్టంగా